సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో అర్ధరాత్రి జరిగిన బర్త్డే సెలబ్రేషన్స్ పై పోలీసులు ఆకస్మిక దాడి చేసి భారీగా స్వాధీనం చేసుకున్నారని, మంగ్లీతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారని వార్తలు వినిపించాయి. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై మంగ్లీ స్పందించారు. తనకు తెలిసి ఇలాంటి తప్పు చేయలేదని, వాడకంపై ముందస్తు అనుమతి తీసుకోవాలన్న విషయం తనకు తెలియదని చెబుతూ సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశారు. నా బర్త్డే పార్టీ మా అమ్మా నాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడ ఆ పార్టీలో మా ఫ్యామిలీతో పాటు బంధువులు, స్నేహితులు ఉన్నారు. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సౌండ్ సిస్టమ్ కి అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అసలు అవగాహన లేదు. రిసార్ట్ లో పార్టీ అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకున్నాము. నాకు ఎవరు చెప్పలేదు. తెలిసి అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు. అక్కడ పార్టీలో లోకల్ తప్ప ఎలాంటి ఇతర పదార్థాలేమీ లేవు. పోలీసులు సెర్చ్ చేసిన ఎలాంటి పదార్థాలు దొరకలేదు. ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి ఎక్కడో తీసుకున్నాడని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకి సహకరిస్తున్నాం. ఆధారాలు లేని అభియోగాలు నాపై మొయ్యొద్దు ప్లీజ్ అంటూ మంగ్లీ వీడియోలో చెప్పుకొచ్చింది.